ఈరోజు మన స్టూడియో పనులు స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 year కంప్లీట్ అయింది. నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఇలా ఉన్న ఈ సైట్ని ఒక అద్భుతమైన స్టూడియో లాగా మార్చడానికి నాకు 120 రోజులు టైం పట్టింది. దగ్గర ఈ స్టూడియో కోసం ఒక 100 మంది కష్టపడ్డారు. ఈ రోజు కస్టమర్స్ దగ్గర నుంచి కానీ ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి కానీ మన స్టూడియోకి ఇంత మంచి పేరు వచ్చిందంటే అది కేవలం డే అండ్ నైట్ వర్క్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్ వల్లనే ఈ పేరు మనకు వచ్చింది. అనుకున్న బడ్జెట్ ఒకటి, అయిన బడ్జెట్ ఒకటి, అయినా సరే ఎక్కడ ఏ రోజు వర్క్ ఆగలేదు, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఈ స్టూడియో కన్స్ట్రక్షన్ టైంలో చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, నేను ప్రీ వెడ్డింగ్ స్టూడియో పెడుతున్నానా కిడ్స్ స్టూడియో పెడుతున్నానా అని ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు వచ్చి. నేను అనేవాడిని కిడ్స్ స్టూడియోనే అని. కానీ ఏంటి ఇంత పెద్ద రేంజ్ లో పెడుతున్నావు, అవుట్డోర్ ఇండోర్ ఎంత అవసరమా కిడ్స్ కోసం అని చెప్పేసి అంటే నా దగ్గర ఉన్న ఆన్సర్ ఒకటే, హైదరాబాద్ లో ది బెస్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టూడియో ఒకటే కాంపౌండ్ వాల్ లో ఉండాలన్నది నా ఆలోచన. 2 acres లో ఇంటిగ్రేటెడ్ కిడ్స్ స్టూడియో అంటే మాటలు కాదు కదా. 10,000 SFT ఇండోర్ స్టూడియో, అవుట్డోర్ సెట్స్ విత్ 1 acre గార్డెన్. ఇక్కడ మనము ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి, బాబూజీ గారు అండ్ విజయలక్ష్మి గారు. వీళ్ళు మన స్టూడియో కోసం కేర్ టేకర్ లాగా వచ్చారు, కానీ వీళ్ళిద్దరు స్టూడియోని వాళ్ళ సొంత స్టూడియో లాగా చూసుకుంటారు. అందుకే నేను కూడా ఆయన సొంత మనిషి లాగా బాబాయ్ అని పిలుస్తాను. మొత్తానికి స్టూడియో రెడీ అయిపోయింది. చీఫ్ గెస్ట్ ఎవరితో ఓపెన్ చేపిద్దాం అని అనుకుంటుంటే వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ శ్రీ మల్లారెడ్డి గారిని ఇన్వైట్ చేశాను. అరే బాయ్ ఏం మజాక్ చేస్తున్నావా, మేడ్చల్లో స్టూడియో పెడితే నేనే వచ్చి ఓపెన్ చేస్తాను, వచ్చి కష్టపడు సక్సెస్ అవుతామని ఒక నమ్మకాన్ని ఇచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా ఫ్యామిలీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను సపోర్ట్ చేసినందుకు ఈ స్టూడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.